ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఏ టెన్షన్ లేకుండా ఎలా తింటున్నావు? తినడానికి టెన్షన్ ఎందుకే? అది కాదమ్మా, అక్కడ గుడి దగ్గర త్రిపుర అనంత్ నన్ను ప్రేమిస్తున్నట్టు చూసేలా బానే నమ్మించాం. దీంతో నువ్వు చేసిన ప్లాన్కి త్రిపుర వెళ్ళి మా పెళ్ళికి కూడా ఒప్పించింది. కానీ రేపటి రోజున అనంత్ గాయత్రిని ప్రేమించాడన్న నిజం తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి? ఏమీ కాదు. ఎందుకంటే నీ వెనక ఉన్నది నేను. ఇప్పటి వరకు బాగానే నడిపించావు, కానీ ఇకపై ఏం జరుగుతుందో ఏంటో. పరిస్థితులు మన కంట్రోల్లో ఉండవు. పరిస్థితులన్నీ మన కంట్రోల్లోనే ఉంటాయి. అదే ఎలా అమ్మా? రేపు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో పెద్దావిన్ని నీతో పెళ్లి జరగాలని మాట దాటకుండా చేసేద్దాం. అదేనమ్మా, కానీ ఏం చేస్తావు, ఎలా చేస్తావు? రేపటి వరకు ఆగితే నువ్వే అన్నీ చూస్తావు. అంత పేషెన్స్ నాకు లేదు. ముందు నువ్వు ఏం చేయబోతున్నావో, నీ ప్లాన్ ఏంటో, నీ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు చెప్పు. చెప్పాలా? నన్ను నమ్మవా? నీ తల్లిని నన్ను నమ్మవా? అబ్బా, చెప్తావా లేదా? కోప్పడికే, చెప్తాను. అలా చేస్తానే. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఐడియా మమ్మీ! నీ బుర్రే బుర్రా, నీ బుర్రే బుర్రా. నన్ను నా బుర్రని తక్కువ అంచనా వేయకు. అది కాదమ్మా, నీ ఐడియా బాగానే ఉంది. ఈలోపు అక్కడ అనంత్ గారు నిజం చెప్పేస్తే? కాబోయే అల్లుడు గారు ఊర్లో లేరు. నిన్ను గొప్పింట్లో అడుగు పెట్టించడానికి నేను వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేస్తాను. సరేనమ్మా, నువ్వు ఏదైనా చెయ్యి, ఎలాగైనా చెయ్యి. అనంత్ గారితో నాకు మాత్రం పెళ్ళవ్వాలి. నేను ఆ ఇంటికి కోడలిగా వెళ్ళాలి. సామదాన వేద దండోపాయాలన్నీ ఉపయోగించైనా సరే నిన్ను ఆ కోటీశ్వరుల ఇంటికి కోడల్ని చేసే పూచి నాది. సుందరి 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 సుందరి, నీకో మాట చెప్పనా? ఈ రింగ్ని నీ గుర్తుగా దాచుకున్నాను. నువ్వు లేనప్పుడు నేను ఈ రింగ్ చూసుకుంటే చాలు, నువ్వు నాతో ఉన్నట్టే ఉంటుంది. సుందరి, నువ్వు నా కోసమే వంట చేస్తున్నావు కదా? అవును బాలగారు. ఏం కూర చేస్తున్నావు? ఆలు కర్రీ. హాయ్, అది నా ఫేవరెట్. బాలగారు, ఇందులో ఉప్పు చూడండి. ఉప్పు ఎక్కువగా ఉంది. నేను ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూడమన్నాను. లేదు, నువ్వు ఉప్పు చూడండి అన్నావు, నేనేమో ఉప్పు టేస్ట్ చేశాను. నమస్కారం అమ్మా. ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్తే అత్తయ్య గారు.
అయ్యో దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యో ఎందుకమ్మా ఇప్పుడు ఇలాంటివన్నీ? అయ్యో ఇది ఫార్మాలిటీ కాదా ఆంటీ, పెద్దవాళ్ళకిచ్చే గౌరవం. ఇంకా ఆంటీ ఏంటి? చక్కగా అత్తయ్య మామయ్య అని పిలు. సరే అమ్మా కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చోండమ్మా కూర్చోండమ్మా. పిన్ని, ఏంటి పిన్ని ఇలా వచ్చావు? నువ్వు మధ్యలో ఉండి పెళ్లి గురించి మాట్లాడావు కానీ పెద్దవాళ్ళం మేము మాట్లాడుకోలేదు కదా, అందుకే వచ్చాను. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న తర్వాత ఇంకా మాటలెందుకు? జరగాల్సిన కార్యక్రమం జరిపించేస్తే వాళ్ళు చక్కగా మన ముందే హ్యాపీగా ఉంటారు. మంచి మాట చెప్పారు పిన్నిగారు, కానీ ఆడపిల్లనిస్తున్నాం కదా, మా భయాలు మాకుంటాయి. మీకే భయమో అవసరం లేదండి. మా వాడు మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు, మేము ఇంకా బాగా చూసుకుంటాం. అవును, అనంతు చాలా మంచివాడు. అన్నయ్య గారు, మీరు బాగా చూసుకుంటారని మాకు తెలుసు, కానీ మా కంగారు అది కాదు. ఏం జరిగిందండి? పిన్ని, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవడం అవసరమా? నీ వయసుకి మా కంగారు అర్థం కాదే. మాట్లాడి త్రిపుర మీ పిన్ని గారిని. అది కాదండి, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. మావేమో చిన్న బతుకులు, చిన్న జీవితాలు, మీకు తెలిసే ఉంటుంది. మీలాంటి ధనవంతులతో మేము తూగలేము. మా ఇంట్లో ఉన్న మామయ్య గారికి కొంచెం నమ్మకాలు అనుమానాలు ఎక్కువ పిన్నిగారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే చాలా ఆలోచించాలి. మీలాంటి పెద్దవాళ్లతో వియ్యం అందుకోవడం అంటే రేపటి రోజున ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని చాలా భయంగా ఉంది. తాతయ్య గారికి భయపడొద్దని చెప్పండి. అది కాదు పిన్ని, తాతయ్య అలా. నీకు తెలియదులేమ్మా, మీ తాతయ్య నాతో మాట్లాడారు. మీ అత్తయ్య విషయంలో ఏం జరిగిందో నీకు తెలుసు కదా. దానివల్ల ప్రేమ పెళ్ళంటే చాలు ఆయన చాలా భయపడుతున్నారు. ఈ ప్రేమలు పెళ్లిళ్ళు ఎందుకన్నట్టు మాట్లాడుతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.